హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలక్ష్మిని. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నా స్పెషల్ వచ్చేసి వీడియోలో ఎగ్ చికెన్ నూడిల్స్ ఫ్రై. మా ఆయన అయితే చిల్లీస్ దగ్గర నుంచి తెచ్చాడు. కొంచెం తినాలనిపించింది, నాకైతే బయట నుంచి తినాలనిపించింది అనడంగానే మా హస్బెండ్ మాత్రం బయట నుంచి తెచ్చాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి తెస్తాడు చిల్లీస్ దగ్గర. అయితే అక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ అనేది మీతో ఒక తినే విధానంలో తెలిసిపోయింది కదా, మన ఫుడ్ ఎలా ఇష్టంగా తింటామో. అందుకే అయితే వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది మాత్రం. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా తింటాం ఎలా ఉంటుందో చాలా ఆతృతగా ఉంది తినటానికి. అసలు ఎంత బాగుందో చూస్తానికి చాలా బాగా ఆనందంగా ఉంది తినటానికి. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నూడిల్స్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా ఇష్టం. నాకైతే పెళ్ళి కానప్పుడైతే మా నాన్న అయితే మా చెల్లి అలిగేదండి. అంటే చిన్న చిన్న విషయాలకి అలా అలిగినప్పుడైతే మా నాన్న మా చెల్లికి అలిగినప్పుడల్లా బయటికి తీసుకెళ్ళి నూడిల్స్ ఇప్పించేవాడు. మాకు అలా ఇష్టంగా అలా ఇష్టపడేవాళ్ళు నూడిల్స్కి. ఒక్కొక్కసారి అయితే మా చెల్లి కావాలని అలిగేది నూడిల్స్ కోసం. అలా ఇష్టంగా మా నాన్న నేర్పించాడు వాళ్ళు నూడిల్స్ అవి తింటాం. మాకు తెలియదు అసలుకి చిన్నప్పుడు. అప్పటి నుంచి బాగా ఇష్టంగా తింటాం నూడిల్స్ అంటే. ఇప్పుడేమో మా ఆయన అడగంలో తెచ్చి పెడుతున్నాడు నూడిల్స్. అంటే ఎక్కువగా నాకు బయట ఫుడ్డే కొంచెం బాగా నచ్చిద్ది అనుకోండి. నాకు చాలా ఇష్టంగా నచ్చిద్ది నూడిల్స్ అనేది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి నూడిల్స్. ఎంత స్పైసీగా ఎంత కారంగా ఉన్నా కానీ మా పిల్లలు అయితే మూతంతా ఎర్రగా అయిపోతుంది, అయినా కానీ నూడిల్స్ తింటున్నారు. అంత ఇష్టంగా తింటున్నారు నూడిల్స్ అనేది. చాలా ఇష్టంగా తింటున్నారు. మా అబ్బాయి అయితే కవర్ పట్టుకొని వచ్చి అమ్మ నేను తెచ్చా అని అంటున్నాడు. ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు నూడిల్స్ తేగానే. చాలా ఆనందంగా గెంతుతున్నాడు. బయటికి వెళ్ళేటప్పుడైతే వాళ్ళ నాన్న వాడిద్దరు కలిసి అయితే వెళ్ళొస్తారు బయటికి. వాళ్ళిద్దరు వెళ్ళి నూడిల్స్ అయితే తెచ్చారు చిల్లీస్ దగ్గర. ఒక ప్యాకెట్ అలా నేనే తినేస్తున్నాను. ఇష్టంగా అయితే తింటున్నారు మా పిల్లలు. అయితే పిల్లల్ని అయితే చూపించకూడదు కదండి వీడియోస్లో, కాపీ రైట్స్ అయితే పడతాయంట. అందుకైతే వీడియోస్లో అయితే పిల్లల్ని అయితే నేను చూపించట్లేదు. ఎంత కంట్రోల్ చేస్తున్నాను వీడియోకి కాని రాకుండా. అప్పటికి 2-3 సార్లు వచ్చారు మా పిల్లలు వీడియోలోకి. ఏం చేస్తాం, కట్ చేస్తా వచ్చేసాను. నేనైతే చాలా కష్టంగా తింటున్నాను. అంటే ఒక ప్యాకెట్ ఎలా తింటాం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. అయినా కానీ వీడియో కోసం తప్పదు కదా అన్నట్టు తింటున్నాను. మనకి వీడియో బాగా లెంతీ కావాలి కదండి, అందుకేనైతే వీడియో కోసం అయితే తింటున్నాను. మా అల్లుళ్ళకి కూడా చాలా ఇష్టం అండి నూడిల్స్ అనేది. చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటున్నారు నూడిల్స్. ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ చిన్నపిల్లలు అనేవాళ్ళు. మా అల్లుళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, మా మేనల్లుళ్ళు. అయితే అంటే మేనల్లుళ్ళు అంటే వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా స్పైసీ ఫుడ్ అని ఏదైనా కానీ ఇష్టంగా తింటారు బయట ఫుడ్. ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇస్తే తినడానికి చాలా కష్టంగా ఉండేది కదా, కానీ మా పిల్లలకి అయితే బయట ఫుడ్ లెక్కలేని ఆనందం వచ్చేసిద్ది. ఇంకైతే వచ్చింది, కొంచెం ఉంది, ఇంకా కొంచెం చిన్నగా అయితే తింటున్నాను. ఒకసారి అయితే నూడిల్స్తో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాను. మా చెల్లి వచ్చినప్పుడు మా చెల్లి నేనిద్దరం కలిసి అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాము నూడిల్స్తో పెట్టుకొని. మా చెల్లికి చాలా ఇష్టం నూడిల్స్.
ఈ రోజుల్లో ఎవరైనా ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి. కానీ బయట ఫుడ్ అంత మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదండి. కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కష్టంగానే ఉండిద్ది, కానీ కొంచెం మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను. నేనైతే ఎక్కువ సార్లు అయితే తినను, ఎప్పుడో ఒకసారి తింటుంటాను అంతే. చాలా తక్కువ, ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాను. బయట అయితే తక్కువగానే తింటాను, ఇంట్లో తింటుంటాను. మా పిల్లలకు కూడా బయట నుంచి తేవటమే తక్కువగానే, కానీ ఎప్పుడో ఒకసారి తెస్తాం కదండి. అందుకని అంత ఆనందంగా తింటుంటారు, ఆనందంగా అదొక ఉత్సాహంతో తింటుంటారు, అలా ఎగురుతా గెంతుతూ ఉంటారు. అదొక నేను ఇది తెచ్చాను అంటా ఉంటాడు మా అబ్బాయి. అయితే బయటకు వెళ్ళి చికెన్కి కానీ వీటికని అయితే వాళ్ళే వెళ్ళొస్తారు, మా ఆయనను మా అబ్బాయి. తేవంగానే మా అబ్బాయి అంటాడు, అమ్మ నీకు తెచ్చామ్మా, చీ తెచ్చానమ్మా, అది ఇదని ఆనందంగా చెప్తుంటాడు. ఏదో వాడు వెళ్తేనే చీ తెచ్చినట్టుగా ఫీల్ అవుతుంటాడు. సరేలేని వాడు ఆనందం ఎందుకు కాదనాలి, అవునా నాన్న అని మనం అనాలి, అప్పుడు ఇంకా ఆనందం ఎక్కువగా ఉండిద్ది. మా పిల్లలు అయితే అలా బ్లాక్మెయిల్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ, నాన్న ఇక్కడ ఉండవా అంటే, నువ్వు చీ తెస్తేనే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అంటాడు. అలా బ్లాక్మెయిల్ చేస్తారండి మా పిల్లలు. అంటే బయట ఫుడ్కి అలా రియాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అది అనేది మనం కొంచెం తగ్గించాలి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ చిన్నప్పటి నుంచే మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. నా నూడిల్స్ అయితే అయిపోవచ్చేసింది, మాకు మాటల్లోనే నూడిల్స్ అయితే అయిపోవచ్చింది. ఎట్ట కూడా తినేసాను ఫ్రెండ్స్, తినేసేసాను. ఇంకైతే ఇంకా లాస్ట్కి అయితే కొంచెం పీసెస్ ఉన్నాయి, చికెన్ పీసెస్, అవి అయితే తింటున్నాను. చాలా అయితే బాగుంది, సూపర్గా ఉంది. అసలుకైతే తను తీరుగా అనిపించినట్టు అనిపించింది. అంటే చాలా రోజులే తిన్నా కదా. చూసారా ఫ్రెండ్స్, మా పిల్లల్ని అయితే అస్సలు ఆపుకోలేకపోతాను. అప్పటికి మా అమ్మమ్మ అయితే లాగుతూనే ఉంది పక్కకి, అయినా నాగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సూపర్.